తాతగారు నమస్తే. ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి చంద్రబాబు గారు. ఏ అంటే అవి యువతకు ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ ఏమి లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అందువల్ల ఈసారి చంద్రబాబు నాయుడుకి ఓటేయాలి అనుకుంటున్నాను. విశాఖపట్నం డెవలప్ చేశారు, అభివృద్ధి చెందారు అంటున్నారు. అంటే ఇప్పుడు విశాఖపట్నం రాజధాని ఎక్కడా లేదు, అటు వైజాగ్ లేదు, అటు అమరావతి లేదు, అటు కర్నూలు లేదు, అంతా శూన్యం. అది కాదు, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారు. ఇంతకు ముందు విశాఖపట్నం వేరు, ఇప్పుడు విశాఖపట్నం అప్పుడు అభివృద్ధిలో ఉండేది, ఎప్పుడు అభివృద్ధిలో ఉండేది. అతను జగన్ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి ఏమి కాదు. రాజధాని వచ్చి పెట్టారు కానీ అక్కడ కట్టడం ఏమి లేదు కదా రాజధాని. అప్పుడు అలాగుంది, ఇప్పుడు అలాగుంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి విషయాలు మాట్లాడుకుని మీకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? కొడుకున్నారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోవాలి. ఆంధ్రాలో ఉద్యోగాలు ఎక్కడా లేవు. ఎందుకని? కంపెనీలు లేవండి. ఐటీ అంతా ఐఐటి డెవలప్మెంట్ అనేది వైజాగ్ లేదు. ఎక్కడ ఉంది వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ గా. బిల్డర్స్ కూడా చేతి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా హైదరాబాద్, బెంగళూరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇదంతా మార్పు అనుకుంటున్నారా? డెవలప్మెంట్ లో అతను మించిన రాజకీయ నాయకుడు ఎవరు లేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి వస్తున్నారు కదా, ఈసారి అభివృద్ధి ఎలా ఉండబోతున్నారు? అంటే సింగిల్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూశారు, ఇప్పుడు పొత్తులో పాటు మూడు పార్టీలు వస్తున్నాయి కాబట్టి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మూడు పార్టీలకు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 రాజకీయ నాయకుడు నరేంద్ర మోదీ. అతని సర్వే అనుకూలంగా ఉంది, ఇంకా అతను మించిన నాయకుడు ఎవరు లేడు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గురించి మరి ఇప్పుడే కదండి లైన్ లోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగుంటుంది, పరిపాలన బాగుంటుందా? ఆయన చేసే పద్ధతుల విషయాల్లో ఎలా? ఆయన కొంతవరకు అంటే అప్పుడు నిలబెట్టినప్పుడు అంత రాజకీయ అనుభవం లేదు, కానీ ఇప్పుడు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మరి ఇంకొంచెం ఈ అనుభవం కావాలి, ఆయన పరిపాలన చెందే నాయకుడు కావాలి అంటే మాత్రం ఇంకొంచెం ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఇంకో 5 years వెయిట్ చేయాలి. సీఎం అధిష్టానం చేయాలి అంటే ఇప్పుడు అలాగా బీజేపీ 80లో 2 ఎంపీ సీట్లే ఉండేది, ఈ రోజు నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఈసారి ఇలాగుంటే 5 years లోనే నెంబర్ 1కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుల విషయంలోకి వస్తే చదువు సంధ్యలు విషయం పక్కన పెడితే అభివృద్ధి చెందే విషయాల్లో ఒకరికి ఆలోచనలు మరొకరికి పొత్తు లేకుండా ఉంటున్నాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ అప్పులు 10,000 కోట్లు అప్పులు అయిపోయాము, సో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసరికి కూడా ఎలా ఉంటుందేమో తెలియదు అంటున్నారు. ఏమంటారు? ఎవరైనా మీరు ఇప్పుడు అప్పులు చేసి ఏ గవర్నమెంట్ అని రన్ చేస్తున్నారు. ఇతనికి రాజకీయ అనుభవం 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది కాబట్టి ఇతని మీద నమ్మకం. ఆ రోజు 2014లో రాష్ట్రం హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆంధ్ర శూన్యం, అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడుకి గవర్నమెంట్ ఇచ్చారు. ఆ రోజు మళ్ళీ రెండోసారి ఇచ్చుంటే చంద్రబాబు నాయుడుకి నెంబర్ 1 వెళ్ళిపోయిన ఆంధ్ర. అప్పుడు రాజశేఖర రెడ్డిని బట్టి జగన్ ని చూసి ఒక్కసారి అవకాశం ఇచ్చారు కదా, అదే జగన్ కి అవకాశం ఇచ్చారు. ఇంకొకసారి అవకాశం అడుగుతున్నారు, ఏమంటారు? మరి అభివృద్ధి లేదు కదమ్మా, అభివృద్ధి అభివృద్ధి లేదు కాబట్టి ఈసారి కూడా పదవి ఇచ్చే అవకాశం లేదంటారా? తక్కువ ఉంటుంది. సో ఏ సర్వేలు కూడా అనుకూలంగా లేవు వైఎస్ఆర్ పార్టీ. ఇండియా టుడే కానీ ఏది లేదు. సో మీ పరంగా రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వస్తే కనుక ఎలా ఉండాలనుకుంటున్నారు? అతను అభివృద్ధి చేసే టెక్నాలజీ ఎక్కువగా ఉందండి, అతను మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ. అంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు, రాజకీయ నాయకులు అయిన తర్వాత డబ్బులు సంపాదిస్తారు, కానీ మనం ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి, డెవలప్మెంట్ చూపించాలి. అసలు ఆనాడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిందే చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు ఏ స్టేజ్లో ఉందండి? ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ.